అవసరం ఉంది. రైట్ మధు, అటు పాకిస్తాన్ నేవీ నిన్న విడుదల చేసినటువంటి వీడియో చూసాం మనం. దాంట్లో సమయం వచ్చింది, మన యొక్క సత్తా చాటాల్సిన సమయం ఆసనమైనట్టుగానే పాకిస్తాన్ ఒక వీడియోని విడుదల చేసింది. అక్కడ నేవీ చీఫ్ కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భారత్ కూడా అదే స్థాయిలో ఒక వీడియో విడుదల చేసింది. కానీ ఈ వీడియో చూస్తుంటే ఒళ్ళు గగ్గుర్లు పుడుతున్నాయి, ఒక రకంగా రోమాలు లిక్క పొడుస్తున్నాయి. ఇక పాకిస్తాన్ విషయం ఆలోచించండి. పాకిస్తాన్ ఎటువంటి సినారీలో ఉంటుందో ఈ వీడియో చూసిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఏమై ఉంటుందో, పాకిస్తాన్ ఎటువంటి విధంగా అల్లాడిపోయి ఉంటుందో. సో మన సబ్మెరైన్ సిద్ధంగా ఉన్నాయి, ఐఎన్ఎస్ విక్రాంత్ సిద్ధంగా ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు సిద్ధంగా ఉన్నాయి. అన్ని రకాల సంసిద్ధతో నేవీ కూడా సిద్ధంగా అర్థమవుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీతో తమకున్నటువంటి అన్ని విషయాలపైన అటు మోదీతో మాట్లాడి తెలుస్తోంది. సో కేవలం మీరు ఆదేశించడమే తర్వాయి ఇక మన సత్తా చాటేటువంటి సమయం ఆసనమైనట్టుగానే త్రివిధ దళాలు చెప్తున్నాయి. ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది, నేవీ సిద్ధంగా ఉంది, అటువైపు ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది. ఇక పక్క ఆదేశాలు రావడమే తరువాయి పాకిస్తాన్ ముక్కలవడం ఖాయంగా కనబడుతోంది. ఎటువైపు నుంచి చూసినా పాకిస్తాన్ అన్ని రకాల నుంచి కొలాప్స్ అయిపోయింది, పాకిస్తాన్ ఒంటరైపోయింది. అటువైపు నుంచి ఇజ్రాయెల్ ముసాద్ మనకు సహకరిస్తోంది, పాకిస్తాన్ పై నిఘా పెట్టింది. యుఎస్ నుంచి FBI మనకు సహకరిస్తోంది, పాకిస్తాన్ పై నిఘా పెట్టింది. పాకిస్తాన్ ఏ ఒక్క చిన్న యాక్షన్కి దిగినా కూడా అంతకు 2 క్షణాల ముందే భారత మిసైళ్ళు భారత్ వైపు నుంచి, నేవీ భారత్ వైపు నుంచి, ఆర్మీ భారత్ వైపు నుంచి, ఎయిర్ ఫోర్స్ అన్ని రకాలుగా మిసైల్స్ సిద్ధంగా పెట్టుకుంది. లాంచ్ చేయడం, ట్రిగర్ నొక్కడమే తర్వాయి పాకిస్తాన్ని 3 వైపుల నుంచి ముక్కలుగా చేయడం ఖాయంగా కనబడుతుంది. ఒకసారి ఆ పాకిస్తాన్ విడుదల చేసిన వీడియో మీకు రైట్ సైడ్ కనబడుతుంది. అది పాకిస్తాన్ విడుదల చేసిన వీడియో. అక్కడ నేవీ ఆఫీసర్ దగ్గర కొంత వాళ్ళకి ధైర్యం నింపడం కోసం అక్కడ నేవీ ఆఫీసర్ మాట్లాడమే కాకుండా కొంత సంసిద్ధంగా ఉండాలి, సమయం ఆసనమైందని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అటువైపు నుంచి ప్రయోగించినటువంటి ఆ వీడియో చూస్తూ ఉంటే ఏదో సర్కస్ ఫిట్స్లా కనబడుతున్నాయి. ఏదో వాళ్ళు కావాలనే కొంత మేము బతికే ఉన్నాము మళ్ళీ గుర్తించినట్టుగా చాటి చెప్పుకునే విధంగానే ఉన్నాయి. ఒకసారి భారత్ సంబంధించిన వీడియో చూడండి. తమ స్థైర్యాన్ని, ధైర్యాన్ని హుందాగా చూపించే విధంగా భారత నేవీ విడుదల చేసిన వీడియోస్ అర్థమవుతోంది. అక్కడి సబ్మెరైన్ ఒక్కసారిగా ట్రిగర్ నొక్కి ఒక మిసైల్ని ప్రయోగిస్తే ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ నేవీకి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కానివ్వండి, అక్కడి సబ్మెరైన్స్ కానివ్వండి, చిత్తవడం ఖాయంగా కనబడుతోంది. సో ప్రజెంట్ పాకిస్తాన్ సంబంధించినటువంటి నేవీ వీడియో చూసిన తర్వాత బహుశా అసలు కనీసం వారిని తట్టుకోగలుగుతామా, కనీసం వారిని ఏమాత్రమైనా మేము ఎదిరించగలుగుతామా అనేటువంటి భయాందోళనలో పడే అవకాశం కనబడుతుంది. ఒకసారి ఇండియాకు సంబంధించి విడుదల చేసిన ఆ ధ్రువ్ హెలికాప్టర్ వీడియో కానివ్వండి, INS కోల్కతా వీడియో కానివ్వండి, మరోవైపుగా మరొక సబ్మెరైన్ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. You must be better ready. वक्त आ गया है हमने कैपेबिलिटीज को इफेक्टिवली చూసారు కదా ఈ వీడియో. ఇప్పుడు చెప్పండి గట్టిగా, మేరా భారత్ మహాన్ అని చెప్పి ఈ ప్రతిధ్వని పాకిస్తాన్ వరకు వినిపించాలి. పాకిస్తాన్ గుండెల్లో రైలు పరిగెత్తాలి.
140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం ఒక్కసారిగా నినాదించి మేరా భారత్ మహాన్ అంటే ఎలా ఉంటుందని అంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి అక్కడి ఆర్మీ అక్కడి ప్రజాప్రతినిధులు కారు కూతలు కూసేటువంటి పిచ్చు కుక్కల చెవుల్లో రక్తాలు కారాలి. మేరా భారత్ మహాన్ అని చెప్పి ఈ వీడియో చూస్తే ఎంత గర్వంగా అనిపిస్తుంది చూడండి. మన నేవీ ఎంతటి ధైర్యం కలదనేది ఈ ఒక్క వీడియో చూసి సరిపోదా? ఈ ఒక్క వీడియో చూసి పాకిస్తాన్ అల్లాడిపోవాలి. ఎందుకంటే ఆ సబ్మెరైన్స్ చూడండి, అక్కడ ప్రయోగించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు చూడండి. నేను ఎందుకు పదే ఇంతలా మాట్లాడుతున్నాను బహుశా మీకు అనిపించవచ్చు, ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నారు, ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు, చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నా దేశం గర్వాన్ని నేను చాటి చెప్పే విషయంలో ఎప్పుడు కూడా వెనక్కిపోను. అవసరమైతే ఎంతకైనా కూడా ఎదుటి వాళ్ళు ఎంత వాళ్ళైనా కూడా తెగించి మాట్లాడాల్సిందే. వాళ్ళు ఎదురుదాడి చేసి వాళ్ళు పిచ్చిగా కారు కూతలు కూస్తే మనం మౌనంగా ఉండాల్సిన పనేం లేదు. అలా అని చెప్పి మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి యుద్ధమేం చేయడం లేదు. యుద్ధంలో పోరాడి మనం వాళ్ళలాగా మన ఆర్మీలాగా మనం కొట్లాడదామని కానీ మన ఆర్మీలాగా మనం మిసైల్స్ ప్రయోగిద్దామని కానీ చెప్పడం లేదు. కానీ మన ఆర్మీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మన మాటలు, మన గౌరవం, మనం ప్రేమించేటువంటి ఆ ప్రేమే మన ఆర్మీకి కోటాను కోట్ల రూపాయల మనం ఇచ్చేటువంటి గౌరవం, మనం ఇచ్చేటువంటి స్థైర్యం, మనం ఇచ్చేటువంటి ధైర్యం మాత్రమే. సో పాకిస్తాన్ వైపుగా నిలబడుతున్నటువంటి మన నావీకి మనం ధైర్యం చెప్పాలంటే ఒకసారి మీరు కూడా నాతో పాటుగా మేరా భారత్ మహాన్ అని చెప్పి ప్రతిధ్వనించండి. ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, అటువైపు లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతుంది కదా, అది పాకిస్తాన్ ముష్కరులు నీచ్ కమీన్ కుత్తేలు విడుదల చేసిన వీడియో. ఆ వీడియోలో వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? సమయం ఆసన్నమైంది, అంతా కలిసి మనం సత్తా చాటాలి అని చెప్పి అక్కడ నేవీ చీఫ్ చెప్తున్నాడు. మరి అటువంటి విధంగా ఆ ముష్కరులు, ఆ ఉగ్రవాదులు, ఆ తీవ్రవాదులు, ఆ పిచ్చి కుక్కలు మాట్లాడుతుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? మన ఆర్మీకి మనం సపోర్ట్ చేయాలా వద్దా? ఒకసారి పాకిస్తాన్ వీడియో చూడండి, అక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతుంది కదా, మీకు ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చాము. అక్కడ శత్రువు ముందు పూర్తిగా మనం మన స్థైర్యాన్ని చాటి చెప్పాలని చెప్పి అక్కడ నేవీ చీఫ్ చెప్తున్నాడట. ఏంటి భారత్ వైపా మీరు నిలదొక్కొని మాట్లాడేది? భారత్ ముందా మీరు మీ యొక్క కవ్వింపు చర్యలకు పాల్పడేది, మీ సర్కస్ ఫీజ్ చేసేది? మీరు ఒక చిన్న చీమ. పాకిస్తాన్ గమనించండి, భారత్ మ్యాప్లో కనీసం ఒక 30% కూడా ఉండదు. అటువంటి పాకిస్తాన్ భారత్ పైన ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ కూర్చునుకుందామా? సో ఇది ఒకటే కాదు, మీరు గమనించండి, ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది. మన వైపు నుంచి కొన్ని మీకు మిసైల్స్ పేర్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, అగ్ని, పృథ్వీ, ధనుష్, శౌర్య, ప్రహార్, బ్రహ్మోస్, నిర్భయ్. ఇవేంటి తెలుసా? ఇవి మన దగ్గర ఉన్న మిసైల్స్. ఒక్కోటి 2000 కిలోమీటర్లు. ఒక్కసారి ట్రిగర్ నొక్కితే 2000 కిలోమీటర్లు. అంటే మనం ఉత్తరప్రదేశ్ నుంచి నిలుచుని ప్రయోగించిన, మహారాష్ట్ర నుంచి ప్రయోగించిన, మరొక వైపుగా అవసరమైతే మన హైదరాబాద్ నుంచి, అంటే అటువంటి యుద్ధం ఇక్కడ నుంచి జరగకపోవచ్చు, కానీ నేను చెప్పడం మీకు కొంత అత్యుత్సాహం అనిపించవచ్చు, కానీ అటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర నేను చెప్పడం కోసం మాత్రమే నా ఉద్దేశంగా ఉంది. హైదరాబాద్ నుంచి ప్రయోగించినా కూడా పాకిస్తాన్ని ముక్కలు చేయగల సామర్థ్యం ఉన్నటువంటి మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇక మీరు అనుకోవచ్చు, మనం ఒక్కరమే యుద్ధం చేస్తున్నాం, పాకిస్తాన్ దగ్గర లేవో, పాకిస్తాన్ కూడా ఇటువంటి మిసైల్స్ ప్రయోగించవచ్చు కదా అని మీలో కూడా అనుమానం రావచ్చు. అయితే వాటిని అక్కడి నుంచి ప్రయోగించక మునిపే అక్కడే పూర్తిగా పేల్చేసేటువంటి సామర్థ్యం కూడా మన దగ్గర ఉంది. అదేంటో తెలుసా? అడ్వాన్స్డ్ యాంటీ బాలిస్టిక్ మిసైల్. అంటే అటువైపు నుంచి ప్రయోగిస్తున్నారనేటువంటి ఒక సిగ్నలింగ్ రాగానే దాన్ని పాకిస్తాన్ భూభాగంలోనే పేల్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కొన్ని యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అదొకటే కాదు, ఎయిర్ క్రాఫ్ట్లు, అటువైపు నుంచి ఎయిర్ క్రాఫ్ట్లు వచ్చినా కూడా నావిగేషన్ సిస్టమ్ ద్వారా దాన్ని, నావిగేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎయిర్ క్రాఫ్ట్లో నావిగేషన్ తప్పనిసరి. ఆ నావిగేషన్ని కూడా పూర్తిగా కిల్ చేసి స్టాప్ చేసేటువంటి సామర్థ్యం మన దగ్గర ఉంది. మరోవైపు భారత్ దగ్గర ఉన్న సామర్థ్యం సరిపోతుంది పాకిస్తాన్కి. భారత్ దగ్గర ఉన్న సామర్థ్యం మరీ ఎక్కువ. భారత్ నిజంగానే కనుక తలుచుకుంటే పాకిస్తాన్ని చిత్తు చేయగలదు. కానీ మనకు మరిన్ని బలాలు తోడవుతున్నాయి. ఇజ్రాయిల్, యుఎస్, తర్వాత అటు రష్యాకు మించినటువంటి ఆర్మీ ఫోర్స్ ఎక్కడా కూడా లేదు. రష్యా దగ్గర ఉన్న వెపన్స్ ఇన్ఫాక్ట్ అమెరికా దగ్గర కూడా లేవు. అటువంటి వెపన్స్ రష్యా దగ్గర ఉన్నాయి. రష్యా మనకు సహకరిస్తోంది. సో ఈ నేపథ్యం ఒక్కసారి అర్థం చేసుకోండి. నిజంగా యుద్ధమే గనక జరిగితే పాకిస్తాన్ అనేది కనీసం కనుచూపు మేర కూడా కనిపించదు. పాకిస్తాన్ అనేది ప్రపంచ మ్యాప్లో పూర్తిగా అంతమైపోతుంది. పాకిస్తాన్ అనేది పూర్తిగా ప్రపంచ మ్యాప్లో చిత్తుగా అయిపోయే అవకాశం కూడా ఉంది. సో ప్రజెంట్ భారత్ నావీ సిద్ధంగా ఉంది, అటువైపు ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది, మరోవైపుగా అటు ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది. త్రివిధ దళాలకు ఇప్పటికే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.
ఎవరు ఎన్ని చేసినా, పాకిస్తాన్ ఎన్ని కవ్వింపు పాల్పడినా, ఎన్ని పిచ్చి కూతలు కూసినా, ఎన్ని కారు కూతలు కూసినా ఏ మాత్రం కూడా భారత్ ముందు నిలబడలేదు. కనీసం భారత్ ముందు నిలబడి దెబ్బలను తట్టుకునే స్థైర్యం, ధైర్యం కూడా భారత్ అటు పాకిస్తాన్కి లేదు. భారత్ మీకు తెలుసా, ప్రపంచ దేశాలు 190 దేశాల్లో ద 4th లార్జెస్ట్ ఆర్మీ ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ద ప్రొఫెషనల్ ఆర్మీలో నెంబర్ 1 స్థానంలో ఉంది. అనేక అవార్డులను, రివార్డులను గెలుచుకున్నటువంటి దేశం మన భారతదేశం. అటువంటి ఆర్మీ మన దగ్గర ఉంది. వాళ్ళకున్నటువంటి 6,50,000 సైన్యం కూడా 6,50,000